హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టడం లేదండి. ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ రావడం వల్ల జాబ్కి వెళ్ళి ప్రెగ్నెన్సీకి ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే తీయటం కుదరట్లేదండి. ఇప్పుడు నాది డెలివరీ అయిపోయిందండి మొన్న ఆగస్టులో. నాకు అయితే పాప అయితే పుట్టిందండి దేవుడి దయ వల్ల. డెలివరీ కూడా నార్మల్ అవ్వటానికి చాలా ట్రై చేశారండి హాస్పిటల్లో వాళ్ళు. కానీ పాప బ్రీచ్ మోడ్లో ఉండడం వల్ల నాకు సి సెక్షన్ అయితే జరిగింది. అందువల్ల నాకు వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదండి. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండడం వల్ల నాకు ఫ్రీగా ఉంది. వీడియోస్ అయితే పెడతానండి. నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు నన్ను. ఇక ముందు కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని నేను ఆలోచిస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసం శివుని అనుగ్రహంతో మళ్ళీ వీడియోస్ అయితే చేయాలని నేను అనుకుంటున్నానండి. పాప పాప ఈ కార్తీక మాసం ఈ శివుడి పాప రావడం వల్ల నాకు పాపకు కూడా ఈ 365 ఒత్తులు అయితే వెలిగించడం జరిగిందండి. 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామంటే మాకు నోములు ఉన్నాయండి. నోములు ఉండడం వల్ల ప్రతి కార్తీక మాసంలో రెండో సోమవారం అయితే నోములు అయితే చేసుకోవటం స్టార్ట్ చేస్తున్నామండి. నోములు ప్రతి సంవత్సరము నోములకి మేము 365 ఒత్తులు వెలిగించేసిన తర్వాత ఆ సాయంత్రం మేము నోములు అయితే నోచుకుంటామండి. తోరాలు ఉంటాయండి. ఆ తోరాలు కట్టుకుని చక్కగా పూజ అయితే చేసుకుంటామండి. చూడండి, ఈ 365 ఒత్తులు పూజ ఎలా చేసుకోవాలంటే చక్కగా ముగ్గు వేసుకుని దాని మీద పసుపు కుంకుమ అవన్నీ వేసుకుని నాకు, మా హస్బెండ్కి, మా పాపకి 365 ఒత్తులు వెలిగించడానికి 3 ప్రమిదలు పెట్టానండి. తర్వాత గౌరీదేవిని చేసి చక్కగా ఆవిడకి కూడా దీపం వెలిగించడానికి ఒక ప్రమిదనైతే పెట్టుకుని అటు చలిమిడి ముద్దను, వడపప్పు, అరటిపళ్ళు, తాంబూలము, పువ్వులు చక్కగా అలంకరించిన తర్వాత మనము దీపారాధన అయితే చేసుకుని 365 ఒత్తుల్ని వెలిగించేసుకుని ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన వెలిగించాలండి ఫస్ట్. దాని తర్వాత నేను వెలిగించానండి. మా పాపని నేను ఎత్తుకుని మా పాపది కూడా నేనే వెలిగించానండి. ఎందుకంటే చిన్న పాప కాబట్టి నేనే వెలిగించడం అయితే జరిగింది. శివాలయం అసలు కార్తీక మాసం వస్తుందంటేనే అసలు గుడి మొత్తము ప్రాంగణంతో మొత్తం నిండిపోతారండి. కార్తీక మాసం చాలా నిష్టగా చేస్తారండి ప్రతి ఒక్కరు. 365 ఒత్తులు వెలిగిస్తారు. ప్లస్ ఉసిరికాయతో పూజ చేస్తారు. చక్కగా చాలా నమ్ముతారండి. నెలంతా ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా ఉంటారండి. నీసు ముట్టకుండా, అంటే నాన్ వెజ్ తినకుండా చాలామంది అసలు తెల్లారుజామునే వచ్చి చాలామంది వెలిగించేసి వెళ్ళిపోయారండి. మేము కొంచెం లేటుగా వెళ్ళామండి. ఎందుకంటే పాపకి స్నానం చేసి వచ్చేసరికి కొంచెం అయితే లేట్ అయిందండి. కానీ ఈ పాటికే గుడిలో అయితే చాలామంది వెలిగించేసి వెళ్ళిపోయారండి. ఇంకొంచెం ఫ్రీగా ఉంది మాకు గుడి. మేము కూడా ఫ్రీగా పూజ అయితే చేసుకుని నేను వెలిగించేసి ఒత్తులు రిటర్న్ అయ్యి ప్రసాదం అది తీసుకుని ఇంకా వెళ్ళటం అయితే జరిగిందండి. ఇంకా వెళ్తుంటే అక్కడ ఆవులు ఉన్నాయండి. అరటిపండు ప్రసాదాన్ని ఆవుకు కూడా తినిపించేసి వెళ్తున్నామండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అంటే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.